క్షమాపణ కుటుంబానికి పునాది లాంటిది. ఒక చిన్న అందమైన కుటుంబంలో రాజ్, అతని భార్య సుధా మరియు వారి 8 ఏళ్ల కూతురు స్నేహ. రాజ్, సుధా చాలా అన్యోన్యంగా ఉండేవారు. కాని ఒకరోజు రాజ్ ఆఫీసులో జరిగిన ఒత్తిడి కారణంగా ఇంటికి చిరాకుగా వచ్చాడు. చిన్న విషయానికి సుధతో గొడవపడ్డాడు. మాట పెరిగి ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. ఆ రాత్రి ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. పాప స్నేహ ఇదంతా గమనిస్తూ చాలా బాధపడింది. ప్రతిరోజూ రాత్రి భోజనం ముందు కుటుంబ ప్రార్థన చేసుకోవడం వారి అలవాటు. కాని ఆ రోజు అమ్మానాన్నలు మౌనంగా ఉండటంతో ప్రార్థన ఆగిపోయేలా కనిపించింది. అప్పుడు స్నేహ మెల్లగా వెళ్ళి తన చిన్న బైబిల్ తీసుకుని వచ్చింది. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, ఈరోజు సండే స్కూల్లో టీచర్ ఒక కొత్త వాక్యం నేర్పించారు. అది చదివి మనం ప్రార్థన చేసుకుందామా అనడిగింది. రాజ్ కాదనలేక తల ఊపాడు. స్నేహ బైబిల్ తెరిచి కొలొస్సెయులకు రాసిన పత్రిక 3:13 వచనాన్ని బిగ్గరగా చదివింది. ఒకరి ఎడల ఒకడు సహనము వహించి, ఒకరి మీద ఒకనికి విరోధభావమున్న ఎడల ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. కొలొస్సెయులకు రాసిన పత్రిక 3:13. ఆ మాటలు వినగానే రాజ్ హృదయంలో ఏదో కదిలినట్లయింది. ప్రభువు మన పాపాలను క్షమించినప్పుడు నేను నా భార్య చిన్న పొరపాటును క్షమించలేనా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. తన కోపం, అహంకారం ఆ వాక్యం ముందు కరిగిపోయాయి. వెంటనే రాజ్ సుధవైపు చూసి, నన్ను క్షమించు సుధా, ఆఫీస్ టెన్షన్ నీమీద చూపించాను అని చెప్పాడు. సుధ కళ్లలో నీళ్లు తిరిగాయి. పర్వాలేదు రాజ్, మనం కలిసి ఉందాం అని ఆమె కూడా చిరునవ్వుతో బదులిచ్చింది. ఆ రాత్రి ఆ కుటుంబం మళ్లీ ఒక్కటిగా కలిసి సంతోషంగా ప్రార్థన చేసుకున్నారు. దేవుని వాక్యం ఆ కుటుంబాన్ని విడిపోకుండా కాపాడింది. నీతి: కుటుంబంలో గొడవలు రావడం సహజం, కాని దేవుని వాక్యం చెప్పినట్లు ఒకరినొకరు క్షమించుకున్నప్పుడే ఆ కుటుంబం బలమైన పునాదిపై నిలబడుతుంది. క్షమాపణ కుటుంబానికి పునాది.